హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్ర విష్ణు వ్లాగ్స్. మనం ఇంత ముందు వీడియోలో తిరువన్నామలై వీడియో అయితే పెట్టడం జరిగింది. ఆ వీడియో రెస్పాన్స్ అయితే చాలా అద్భుతంగా వచ్చింది, చాలా బాగా చూశారు వీడియో. ఈ వీడియో వచ్చేసి మోక్ష మార్గం అంటే ఏంటో మీకు చెప్తాను చూడండి. ఈ మోక్ష ద్వారం ఎక్కడుందంటే ఈశాన్య లింగం స్వామి దగ్గర దరిదాపుల్లో అయితే మోక్ష ద్వారం అయితే ఉంటుంది. మొదట వాళ్ళు వెళ్ళినప్పుడు అయితే ఈ మోక్ష ద్వారాన్ని విజిట్ చేయండి. ఒక్కసారి మోక్ష ద్వారంలో నుంచి అవతల నుంచి యువతలకు వస్తే కైలాసానికి పోతారని ఇక్కడ చరిత్ర. ఇక్కడ వచ్చేసి రమణ మహర్షి స్వామి గారు అయితే ఇక్కడ చెప్పారు. ఆ స్వామి ఇక్కడ తపస్సు చేసిన ప్లేస్ అయితే మీకు చూపిస్తాను. ప్రతి ఒక్కరు చూడండి, ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అయితే వీడియో అయితే చూడండి. స్కిప్ చేసి చూస్తే అసలు వీడియో అయితే అర్థం కాదు. చూడండి అక్కడ ఎంతమంది జనము లైన్లో అయితే ఉన్నారు. అక్కడ మోక్ష ద్వారంలో నుంచి ఒక్కొక్కరుగా అవతల నుంచి యువతలకి వస్తున్నారు. ముందు ఎదురుగా అయితే నంది స్వామి అయితే చూస్తూ ఉన్నారు. ఇక్కడ గిరి ప్రదక్షిణ చేసే దారిలో అయితే 27 నక్షత్ర బ్రహ్మసూత్ర శివలింగాలు అయితే ఇక్కడ ఈ టెంపుల్ అయితే నిర్మించారు. ఈ టెంపుల్ అయితే చాలా అద్భుతంగా అయితే నిర్మించారు. మొదటిసారిగా తిరువన్నామలైకి విజిట్ చేసిన వాళ్ళైతే ఈ టెంపుల్ అయితే మిస్ చేయొద్దండి. ప్రతి ఒక్కరూ చూడాల్సిన టెంపుల్ ఇది. చూపిస్తాను చూడండి, మీకు ఒక 27 నక్షత్ర బ్రహ్మసూత్ర శివలింగాలు అయితే మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ అమ్మవారి గుడి కూడా ఉన్నది టెంపుల్ పక్కనే. మీరు తిరువన్నామలై చూడాలనుకుంటే ఒక్క రోజులో అయితే కాదు, 2 రోజులు, ప్రతి ఒక్కరూ 2 రోజులు టైం తీసుకుని రండి. చూడండి ఇక్కడ ప్లేస్లు అన్నీ కూడా, టెంపుల్స్ అన్నీ కూడా చాలా అయితే చాలా బాగుంటాయి. ఇవి 27 నక్షత్ర బ్రహ్మసూత్ర శివలింగాలు. చూడండి ఎంత బాగా అద్భుతంగా కట్టారు ఇక్కడ గుడిని. గిరి ప్రదక్షిణ అయిపోయినాక శివుని దర్శనం చేసుకొని రమణ మహర్షి మండపం అయితే ఉంది ఇక్కడ. ఆయన ఆశ్రమంకి ప్రతి ఒక్కరూ విజిట్ చేసి ఇక్కడికి వచ్చి చూడవలసిన ప్లేసు. ఎందుకంటే ఆయన ఆ గిరి గురించి తపస్సు 10 ఏళ్ళ నుంచే ఆయన అక్కడికి వచ్చి తపస్సు చేసి అక్కడే అయితే మరణించడం జరిగింది. అక్కడ ఆయన సమాధి కూడా ఉంది. రమణ మహర్షి గురించి ఏ యూట్యూబ్లోనూ ఇంతవరకు ఈ వీడియో అయితే పెట్టలేదు. మేమైతే అక్కడికి వెళ్ళి కనుక్కొని ఈ వీడియో అయితే తీయడం జరిగింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కొత్తగా ఉండేవాళ్ళు. ఓం నమః శివాయ.